వార్తా విశేషం ఇప్పుడు చూద్దాం. యాక్చువల్లీ ఏంటంటే ఆ ముక్క ఇది కలిపితే బాగుంటుంది. అవతల కూడా ఉంది కదా. అసలు ఎవరికి పట్టాలు ఇవ్వలేదు స్థలం కోసం. మరి వాళ్ళు వచ్చి రాసినప్పుడు పెట్టుకోవాలి కదా. ఆధార్ కార్డు లింక్ అవుతుంది. చెప్తున్నా, ఆధార్ కార్డ్ కి ఫోన్ నెంబర్ లింక్ అవుతుంది. మరి ఆధార్ కార్డులో చేయించుకోవాలి కదా సరిగా. సెంటర్ చాలా సార్లు పెట్టాం కదా మీకు. ఇటే ఇక్కడ నుంచి రోడ్లు మెల్లిగా అన్ని వేస్తామమ్మా. ఇప్పుడు 2 రోడ్లు వేస్తున్నాం, మళ్ళీ మిగతాయి కూడా వేస్తాము. మీరు మాత్రం పిల్లల్ని బడికి పంపించాల్సిందే. పోవట్లేదు అందరూ. ఎండాకాలం కాదు, శీతాకాలం కూడా పోవట్లా. సరే బడికి పోతున్నావా? ఎందుకు బస్సుకు పోయే పిల్లలు కొంతమంది ఉంటారు. ఇల్లు కట్టుకునేటప్పుడు రోడ్డు సక్కంగా వదిలిపెట్టి కట్టుకోండి, అప్పుడే రోడ్లు వేయటానికి వీలవుతుంది మీకు. మీ ఇల్లు రోడ్డు వేయాలన్నా, కాలువ కట్టాలన్నా, మరి మంచినీళ్ళ పైప్ లైన్ వేయాలా. ఖాళీ లేకపోతే ఎట్లా వేస్తాం? జాగ్రత్తగా ఎవరు రోడ్డు మీదకి రాకుండా జాగ్రత్తగా కట్టుకోండి. ఆ చెవున ముందు వచ్చే దారిలో చెవున ఉన్నాయి రోడ్డు. అటు కూడా కరెంట్ పోల్స్ కూడా దాని కింద స్కీమ్ కింద చేశారు. మరి అందులో ఫండ్స్ ఉంటాయేమో, ఒకసారి అందులో పెడితే పోతుంది కదా. రోడ్స్ లెవెల్ చెంచుల వరకు సపరేట్ గా మనం ఇచ్చారు కదా సార్, ఆ స్కీమ్ లో చేశారు. సరే బడి పోతున్నారా పిల్లలు? ఉందా స్కూల్? ఉందా? బైక్ రండి, రోడ్ ఎక్కండి. రోడ్ ఎక్కండి, మొత్తం బైక్ రండి. అడు తిరగండి, ఫోటో దిగుదాం. రారాయి చూడు. ముందు రండి. అది ఊరికి చెప్పులే. ఏ స్కూల్లో పోతున్నారు? చాలా చెప్పులే. మీరు అంగన్వాడికి వెళ్తున్నారా? మీరు పిల్లలు ఏ బడికి పోవట్లేదా? ఎందుకో ఇప్పుడు పోవట్లేదా? అసలు పోవట్లేదా? ఎందుకో ఇట్రా, నువ్వు ఎందుకు బడికి పోవట్లేదు చెప్పు. చెప్పకపోతే తీసుకెళ్ళిపోతారు. ఇప్పుడు పోలీసు వాళ్ళు తీసిపోతారు. ముందు ఎందుకు పంపిస్తారు? ఎందుకు పోవట్లా బడికి? పేరు రాపిలేదా? ఇక్కడ స్కూల్ లేదా దగ్గరలో? పంపించకుండా ఏం చేస్తున్నారు? మీ వాళ్ళనే చావాలన్నా వాళ్ళు కూడా? రాండి, దాక్కుంటారు. ముందు రండి. మిమ్మల్ని తీసుకుపోయి స్టేషన్ లో పడేయాలా? ఎందుకు స్కూల్ కి ఎందుకు పంపారు పిల్లల్ని? దూరం అయితే వదిలిపెట్టండి. కోట్ల పిల్లలు స్కూల్ కడతాం ఆగిపోతారు. అంగన్వాడీ శాంక్షన్ అయిందా? చెప్పారు సార్ వాళ్ళు. ITDA కింద పాపులేషన్ కూడా మొత్తం సెట్ చేశారు సార్. సరిపోయారు పాపులేషన్. దూరం చెట్లు పాములు ఉంటాయని కాదు, ఊరంతా తిరిగి వస్తా పిల్లల్ని వదిలిపెట్టలేరా స్కూల్లో? మీ బతుకులు ఎట్ట అయిపోయినాయి? వాళ్ళ బతుకులన్నా బాగుండాలి కదా.
మరి అంటప్పుడు ఎవరో ఒకళ్ళు తీసుకెళ్ళి రోడ్లు వచ్చినాయిగా పంపించండి. ఇదివరకంటే అసలు లేవు. దారికి ఏదైనా పొడుగు గారు చదువుకునే పిల్లలకల్లా 15,000 వేస్తా, ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమందికి వేస్తా, చదివేయండి అంటే మీరు స్కూల్లో పంపించకపోతే ఎట్లా? పోతూనే ఉంటా సార్, కొంచెం పిల్లలు పాఠానికి ముళ్ళ చెట్లు ఏమంటే చెప్పండి అమ్మా, తీసేపిద్దాం. పోవాలంటే అదంతా ముళ్ళ కంప్లీట్ చెప్పండి. పెట్టుకోవాలి. ఒక ఆటో అన్న మాట్లాడుకొని వదిలిపెట్టేటట్టు పిల్లల్ని పంపించాలి, కానీ పంపించకుండా ఇంట్లో కూర్చోబెట్టుకుంటే మీలాగనే అవుతారు వాళ్ళు కూడా. ఆగే అన్నదా ఆయన వచ్చినప్పుడు కూడా మీరు మీ కాటికి ఎందుకు వచ్చానమ్మా? నేను వాకింగ్ కి వచ్చానా, తిన్నదరకి ఎండలో వచ్చానా? ఏం సమస్యలు ఉంటే చెబితే పరిష్కారం అవుతాయి. అది మీరు పిల్లలు అందరినీ స్కూల్ పంపించాలా? వెళ్తున్నా అంటే ఇదిగో ఏది బిడ్డపిల్ల అందరినీ స్కూల్ పంపించాల్సిందే. ఇంకా వెనకబడిపోతే ఎట్లా? ఇంకా చీకట్లోనే బతుకుతారా ఏంది మీరు? అప్పుడు అంటే మీకు చెప్పేవాడు చేసేవాడు లేక, ఇవాళ మీ ప్రతి పిల్లోడు చదువుకునే పిల్లోడు 15,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు. ఒక ఆటో మాట్లాడండి, ఫ్రీగానే కదా, స్కూల్ పంపేయండి. మనం అవతల 2 లోడ్ పెట్టాం. మీరు పిల్లల్ని బడి పంపేయండి, మిగతా నేను చూసుకుంటా. కరెంట్ లైన్లు వేసారా? వేస్తారు వేస్తారు వేసారులే కదా, పగలు కూడా వెలుగుతున్నాయి చూడండి. ఈ లైన్ లో ఆగిన వాళ్ళు ఎవరో చూడండి, ఎంత లూజు లాగారో. చెప్పండి. ఆయన ఎండలో పడి మీకోసం వస్తే మీరు నెలకుండా ఫోటో పోజిస్తాను అనుకుంటే 1 సంవత్సరంలో మీ అందరికి మంచినీళ్ళు ఇస్తాం. బుగ్గవాగు నుంచి ట్యాంక్ ఇక్కడే కడుతున్నాం. ట్యాంక్ కట్టి మీ అందరికి మంచినీళ్ళు ఇస్తాం. రోడ్లో కంప్లీట్ చేస్తాం. మీరు పిల్లల్ని స్కూల్లో పంపేయండి. అందరు కలిసి ఒక ఆటో మాట్లాడుకోవడం ఏదో ఒకటి చేయండి. మీరు అంటే మీకు కుదరకపోతే పొద్దున్నే ఒక ట్రిప్ వేయమంటే ఒక ఆటో వాడు వేస్తాం. 20 మంది పిల్లల్ని తీసుకుని వదిలిపెట్టి వస్తాడు. ఎంతసేపు వదిలిపెట్టి వస్తాడు? ఇంకా చీకట్లోనే బతుకుదామని ఆలోచనేనా? ఏం లేదు సార్, మరి వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలు చెప్పాలమ్మా. మీరు సంఘం నాయకులు ఏంది, సంఘం తరఫున బెదిరిటాలు కాదు. పిల్లల్ని ఎడ్యుకేట్ చేయాలా, పిల్లల్ని చదివియాలి. ఏం పేరు నీ పేరు? సరే, నువ్వే అందరికి చెప్పాలి. చెప్పినా కానీ వాళ్ళు వినకపోతే మళ్ళీ వాళ్ళు ఐటీ టీచర్లు వస్తారు, వాళ్ళందరూ వచ్చి మాట్లాడతారు. నీ వల్ల కాకపోతే మంచి పౌష్టికాహారం పెడుతున్నారు, పాలు ఇస్తున్నారు, మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు, మీకు ఆ ఇబ్బంది కూడా లేదు. పిల్లలు పడే స్కూల్లో మీరు పెడతారా బెటర్ కానీ వారానికి 3 రోజులు 4 రోజులు కోడిగుడ్డు పెడుతున్నారు, పాలు ఇస్తున్నారు, పంపించాలి కదా. సార్ మా ఇల్లు చూడు సార్ ఎట్లా మీ ఇల్లు నేను మాట్లాడతాలేమ్మా సపరేట్ గా. పట్టాలను కొద్దిగా పట్టాలంటే మీరు ఒకటి ఇల్లు కట్టుకునే పునాది వేసుకునే వాళ్ళు రోడ్డు మార్జిన్ వదిలిపెట్టి కట్టుకోవాలి, లేకపోతే మీకు రోడ్లు రావు. మేము రోడ్డు మార్జిన్ వదిలిపెట్టి కట్టుకున్నాను. లేవు సార్, లేవు.